5వ పదిలో ఉన్నాం కదా తిరువాయిమొழிలో. 8వ తిరువాయిమొഴి ఆరా అముదే తృప్తి తీరనటువంటి భోగ్య స్వరూపం. ఆ స్వామి వైభవంలో మనం ఇవాళ 6వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం. ఇవాళ 6వ పాసురం 5, 8, 6. சூழ்கண்டாய் என் தொல்லை வினையை அறத்து உன்னடி சேரும் ஊஷ் கண்டிருந்தே தூரா குழி தூர்த்து எனை நாள் அகந்திருப்பன் வாழ்த்தல் புகழார் குழந்தை கிடந்தாய் வானோர் கோமானே யாழின் இசையே அமுதே அறிவின் பயனே అరియేరే. ఏ స్వామిని ఎంత పిలిచినా తృప్తి కలగడం లేదు నమ్మాళ్ళవార్లకి. ఇవాళ పాసురాలలో ఎన్ని సంబోధనలు, 6, 7 పాసురాలలో పెరుమాళ్ళని ఎన్ని రకాలైనటువంటి పిలుపులతో పిలుస్తారో చూడండి. ముందుగా నాయన నీ భోగ్యత, నీ పాదాలను నేను సేవించడం, ఆనందించడం, ఆ ఆనందమే భోగ్యత. ఆ భోగ్యతకి ఏమాత్రము విచ్ఛేదం రానీకు, గ్యాప్ రానివ్వకు, దూరం చెయ్యకు. నాకుండే ప్రతిబంధకాలన్నిటినీ కూడా నువ్వు పోగొట్టు. దానికి ఒక ఉపాయాన్ని నువ్వే అనుగ్రహించు. అంటే పెరుమాళ్ళ అనుగ్రహం ఉంటేనే పెరుమాళ్ళ గురించి వినాలి, చూడాలి, వెళ్ళాలి అనేటువంటి కోరికలు ఈ జీవుడికి కలుగుతాయి. మన అందరి యందు ఎంత అనుగ్రహం ఉందో, ఇది ఇలాగ మనం ఆస్వాదించాలి అనేటువంటి ఒక బుద్ధిని మనకి పెరుమాళ్ళు అనుగ్రహించారే, దీనినే అంటున్నారు నమ్మాళ్ళవారు. ఈ బుద్ధిని నాకు దూరము చేయకు తండ్రి. దానికి ఏమేం చేయాలో, ఏ ఏ ఉపాయాలు పన్నాలో అన్నీ కూడా నువ్వే చూసుకో అని ప్రార్థిస్తున్నారనమాట. ప్రతిపదార్థం చూడండి. వాళ్తొల్ పుగజార్ భగవద్ గుణానుభవం చేసి నిత్య ఆనందం పొందుతూ ఉంటారండి భక్తులైనటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క కీర్తి లోకానికంతటికీ వ్యాపిస్తుంది. అంటే భగవంతుని మనం ప్రార్థించడం వల్ల ఆ కరుణామయుడు మనకి అన్ని సుఖాలను ఇవ్వడంతో పాటు లోకులందరూ కూడా పొగిడేలా చేస్తాడు. అమ్మో వాళ్ళు చాలా అనుష్ఠానండి. ఏమండి వారు తిరువాయిమొഴి నేర్చుకుంటున్నారండి, అబ్బో వాళ్ళకి తిరువాయిమొഴి అంటే చాలా ఉత్సాహం అండి. ఇలాగా ఒక పొగడత కూడా మనకి తెలియకుండానే లోకంలో వచ్చేస్తుంది. అందుకే దాన్ని సర్వార్థదం అన్నారు. డబ్బు ఉండడం కాదండి, మనం మన పని చేసుకోవడం కాదండి, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఆనందంగా ఉండేలా చేయడం కూడా మన కర్తవ్యం అంటాడు భగవద్గీతలో స్వామి. అనుద్విగ్న స్థితిని కూర్చండి అంటాడు భగవద్గీతలో. అంటే బాబు వీళ్ళేంటారు బాబు, ఏం చేస్తారా బాబు అని మన్ని చూసి ఇంకోళ్ళు టెన్షన్ పడకూడదు. ఎంత హాయిగా ఉన్నారండి, ఎంత భగవద్గుణానుభవంతో ఉన్నారండి అని ఒక దివ్యానందం మన్ని చూస్తే మన చుట్టూ ఉన్న వారికి కలిగేలా మన జీవితాన్ని నడుపుకోవడం కూడా లోక సేవేనండి. ఇది మర్చిపోవద్దు. ఇతరులకి దుఃఖం కలగకుండా మన ప్రవర్తన ఉండడం కూడా ఒక లోకోపకార క్రియ. అలాంటి సాత్విక ప్రకృతిని లోకానికి అందించేలా ఉండేటువంటి శ్రీ వైష్ణవులు ఉన్నారే, పుగజార్ కీర్తి కలిగినటువంటి వైష్ణవులు. అంటే లోకమంతా కూడా ఏమండి వారి నిత్యం తిరువాయిమొഴి సేవిస్తారండి, వారి నిత్యం దాన్ని అభ్యాసం చేస్తారండి అని ఇలా చెప్పుకునేలాంటి కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వైష్ణవులు ఎక్కడున్నారండి? ఈ ఆరాముదే పెరుమాళ్ళ యొక్క సన్నిధిలో, తిరుక్కుడందైలో, కుంభకోణములో ఉన్నటువంటి వైష్ణవోత్తములు అన్నమాట. అలాంటి వారి చేత సేవింపబడుతూ ఇళందాయ్ పవ్వళించినటువంటి స్వామి. ఆహా ఎటువంటి భక్తులు, ఎంత తన్మయీ భావము. ఇటువంటి వైష్ణవోత్తముల మధ్య నేనున్నాను కదా అని ఆయనకు కూడా చెప్పలేని ఒక ఆనందంటండి. వానో ఉరుకోమానే. ఎవరండి ఇక్కడికి వచ్చినటువంటి ఆయన? నిత్య సూర్య నిర్వాహకుడు, అంటే పరమపదాన్ని పరిపాలించేటువంటి ఉభయ విభూతి నాయకుడు అన్నమాట. యాజిన్ ఇసయ్యే, ఇంకా ప్రేమతోటి
ఎలా ఉంటావో తెలుసా అని పొగడ్డానికి ఎన్ని ఉదాహరణలో చూడండి. వీణాగానంలాగా భోగ్యుడా. అసలు ఎక్కడైనా ఎవరికైనా ఆలోచన వస్తుందండి, అబ్బా నువ్వు వీణాగానంలాగా చాలా తీయగా ఉన్నావు అనేది ఎప్పుడు అనిపిస్తుందండి? పరమాత్మకి సంబంధించిన ప్రతి మాట పాటలా మన చెవిలో వినపడినప్పుడు ఆహా ఎంత మధురమైనటువంటి వాడు అనేటువంటి ఆ పిలుపు పిలవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి ఒక విధంగా చిన్న పాఠం కూడా ఏంటి, చదవడం ఒకటి, చదవడానికి చిన్న రాగం, అది సంగీతం రావాలండి, నాట్యాలు ప్రాక్టీస్ చేయాలండి, ఇదేమీ కాదండి. అది ఆ చదవడంలో ఆ రాముదే అడియనుడు అన్నామనుకోండి తప్పేమీ లేదు. మనం అన్నక్షరాలు పలకగలిగితే చాలు సకం మింగేయకుండా. కానీ అదే రాముదే ఆహా అతృప్త అమృతమా నిన్ను విడిచి ఉండలేను కొంచెం జోడిస్తే ఇంకా ఆనందంగా ఉంటుందంటూ చెప్తున్నారు. ఏమని? యావిన్ ఈసయ్యే వీణాగానములాగా వ్యాఖ్యానంలో చెప్తారు. వీణతో ఎందుకు పోల్చారండి? పాటతో పోల్చొచ్చు కదండి. మామూలుగా వోకల్లా ఇన్స్ట్రుమెంట్ అని అడుగుతుంటారు కదండి, పాటతో పోల్చొచ్చు కదా. కంఠం లేని వాళ్ళకి వాద్యం అని ఒక సామెత ఉందండి. పాడలేని వాళ్ళు వాద్యం నేర్చుకుంటారు కాదు. వాద్యం నేర్చుకోవడంలో ఇంకో సౌకర్యం ఉందిటండి. ఏమిటంటే ఈ కంఠానికి జలుబు పట్టి దగ్గు వచ్చి నానా అవస్థలు వచ్చి ఇది అప్పుడు ఇతరులను బాధ పెట్టేలా శబ్దం చేస్తూ ఉంటుంది, అయ్యో పాపం అనిపించేలా ఉంటుంది. ఈ కంఠానికి అలా పోయే అవకాశం ఉంది, కానీ వీణకి తీగలకి అలాంటి ఆ దురదృష్టం కలగదు ఎప్పటికీ కూడా. అందుకోసం వీణతో పోల్చారు అని దానికి కూడా వ్యాఖ్యానం చూడండి, ఆ మాధుర్యం చూడండి. ఇబ్బంది పడే కంఠంలా కాకుండా శాశ్వతంగా తీయగా సన్నాదం ఇచ్చేటువంటి వీణ లాంటి వాడా అని వ్యాఖ్యానం చేయడం అనేది ఎంత కళ. ఇలాంటి మాటలన్నీ చూసినప్పుడు తెలుస్తుంది అనమాట. అరి ఏరే పురుష శ్రేష్ఠుడా. పురుష శ్రేష్ఠుడు అంటే నువ్వు కూడా పురుషుల్లో ఒకటిగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరికంటే కూడా విసజాతీయమానమైన అని వ్యాఖ్యానంలో ఒక పదం వాడుతూ ఉంటారు. అంటే వెరీ స్పెషల్ అన్నమాట. ఏదో పుట్టాలి కాబట్టి ఒక మనిషిగా పుట్టావు గాని ఇలా లౌకికులైనటువంటి పురుషులు లాంటి వాడు కాదు, ప్రమేయుడైనటువంటివి వాడివి నువ్వు. అరివిన్ పయనే. ఈ పిలుపు చూడండి, జ్ఞానము యొక్క సుఖమా. అసలు ఇది సామాన్యులు కవులు వాడగలిగిన పదం కాదండి. జ్ఞానము యొక్క ఫలమైన సుఖమా. పెరుమాళ్ళని ఒక సుఖమా అని పిలవడం ఒక ఎత్తండి. ఆ సుఖం కూడా ఏ సుఖం? జ్ఞానము యొక్క ఫలమైన సుఖం. ఆ లోపల నాలెడ్జ్ పెంచుకొని అప్పుడు వివిధ భంగిమలలో ఆ రూపాన్ని ధ్యానిస్తూ ఉంటే అప్పుడు కలిగే ఆనందం వేరన్నమాట. అందుకని జ్ఞానము యొక్క ఫలమా అని పిలిచారు. చాలా అద్భుతమైన పిలుపు. అంటే పరిణతి పొందినటువంటి భక్త హృదయాలకి గోచరమయ్యేటువంటి స్వరూపమా అని అర్థం అన్నమాట. మన హృదయ పరిణతిని, జ్ఞానం అంటే ఏంటండి? పెరుమాళ్ళ యందు కలిగినటువంటి అద్భుతమైనటువంటి భక్తి భావాన్ని గుర్తించి దానికి తగినటువంటి కైంకర్యాలు చేయడం. అలాంటి దానికి ఫలమా? ప్రత్యక్షంగా కనిపించేవాడా ఉన్నడిసేరుం నీ పాదాలని చేరడానికి కండిరుందే. శేషశేషి భావం. మనకి నవవిధ సంబంధాలు ఉన్నాయి అని ఏదో పితాపుత్ర సంబంధం అని ముచ్చుప్పడిలో మనం చాలా సార్లు మనకి సంబంధం వచ్చినప్పుడల్లా చెప్పుకుంటున్నాం. పితాపుత్ర సంబంధం, భార్యాభర్తృ సంబంధం ఇత్యాదులన్నీ చాలా ఉన్నాయి అని. నాకు నీతో ఇన్ని సంబంధాలు ఉన్నాయని తెలిసి ఉండి కూడా తూరా, ఆరాలాగే తూరా అని పదం అండి. తృప్తి పొందనటువంటి, ఎంత అనుభవించినా ఇంకా అనుభవించాలి పెరుమాళ్ళని, ఇంకా సేవించాలి. కుళి తూర్తు. మాకేమో ఈ పెరుమాళ్ళ వైపు కాకుండా లోక సుఖాలను అనుభవించాలి అనేటువంటి కోరిక ఎక్కువైపోయింది. మాకు లౌకిక విషయాలలో కోరిక ఎక్కువైపోయింది. భాగవతోత్తములకి నీ యందు కోరిక ఎక్కువైపోయింది. ఆ విశేషాన్ని తేడాన్ని చెప్తున్నారన్నమాట. అందు తూర్తు
ఈ విషయ సుఖాలతోటి నింపి 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 నిజంగా మన జీవితం అంతే కదండి. కంటికి కనపడే శక్తి ఉన్నంత కాలం చూడాలి చూడాలి చూడాలి, వినాలి వినాలి వినాలి, అనుభవించాలి అనుభవించాలి అనుభవించాలి, తినాలి తినాలి తినాలి. ఏ ఇంద్రియం తక్కువది కాదండి. అన్ని కూడా భోగాల కోసం అహమహమికతో వస్తూ ఉంటాయి. అలా గడిపే నా జీవితాన్ని ఎననాళ్ళగన్ నిరుప్పన్. ఇంకా ఎంతకాలం అయ్యా ఇలా నీకు దూరమై మేము జీవించడం? ఎంత ఆర్తో చూడండి నమ్మాళ్ళు వాళ్ళకి. మనకైతే ఇంకా కావాలి అనిపిస్తుంది, వ్యాఖ్యానంలో వస్తుంది అది. పెరుమాళ్ళకి విషయంలో ఆళ్వార్లకి నీ అనుభవమే నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఎంతొలై వినయ్యై అరుత్తు. దానికి నా పాపాలు అడ్డుపడుతున్నాయ్యా. ఆ పాపాలన్నిటినీ నువ్వే ఛేదించాలి, దూరము చెయ్యాలి. ఉన్ అడి సేరుం సూళ్ కండాయ్. నీ తిరువడిగళ్ళని చేరే ఉపాయాన్ని ఆలోచించు. నన్ను నీ దగ్గరికి ఎలా చేర్చుకోవాలో నువ్వే ఆలోచించు తండ్రి అని అంటున్నారు. ఇందులో 7 వ్యాఖ్యానంలో ప్రవేశిద్దాము మనం. ఇప్పుడు 6వ పార్ట్ 6వ పాసురము 274వ పేజీ చివరకుంది. 6వ పార్ట్ உன் భోగ్యతయిలే అన్వయిత ఎనక్కరు విచ్ఛేదం వారాదపడి. నీ భోగాన్ని అనుభవించడంలో నాకు కొంచెము కూడా దూరము రాకూడదు. విచ్ఛేదము అంటే దాని నుంచి దూరం అవడం, అంటే గ్యాప్ రాకూడదు నీ సేవలో. అలాగా దానికి ఏమన్నారు మనకి? ఒజివిల్ కాలమెల్లాం ఉడనాయ్ మండ్రి. ఒజివిల్, ఒజివు ఇల్లు, ఏమాత్రం కూడా మధ్యలో ఖాళీ రాకూడదు. సర్వకాల సర్వ అవస్థలలో నిన్నే సేవించుకోగలగాలి అని. త్వత్ప్రాప్తి ప్రతిబంధగళయ్యం పోకి. దానికి నా ప్రయత్నం సరిపోదయ్యా, నీ కటాక్షమే కావాలి. ప్రాప్తికి నీ కటాక్షాన్ని నా యందు కలుగచేసి ఉన్నై పెరువదరు విరగు పార్తరుల వేణం ఎంగిరార్ విరగు. దీనికి ఏం ఉపాయం చేస్తే బాగుంటుందో, ఎంత తొందరగా నన్ను నీ దగ్గరికి చేర్చగలవో అది నువ్వే చెయ్యాలి. నా చేతిలో ఏమీ లేదు అంటే ఆత్మ సమర్పణ భావం. అన్ని నువ్వే చూసుకోవాలి తప్ప నన్ను నేనేమి చూసుకోలేను చేసుకోలేను అని చెప్పడం అన్నమాట. சூழ் கண்டாயன் தொல்லை வினையை அறுத்து என்னுடைய பிரார்த்தனமான கర్మంగళై సవాసనమాగ పోకి. అనాది కాల ప్రార్థనం అంటే అనాది కాలం. ఏమో మనకి పూర్వం ఎన్ని జన్మలు అయ్యాయో తెలియదు మన జన్మ. ఇవాళ ఇలా ఉన్నాం. ఒక్కటి మాత్రం తెలుసు, ఆ జరిగిపోయిన జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఈ మానవ జన్మ వచ్చింది. లేకపోతే ఏమో ఎన్ని జన్మలు ఎత్తామో మనకేం తెలుసండి. ఇంత అదృష్టమైనటువంటి జన్మ వచ్చినప్పుడు ఆ పాపాలన్నీ వచ్చి అడ్డుపడకుండా చూసుకోవలసిన బాధ్యత కూడా నీదే. ఇదిగో ఇన్ని పాపాలు ఇలా ఇలా అడ్డుపడుతున్నాయి. ఉన్ తిరువడిగళే నాను బంధు కిట్టువదు ఒరు వజి నీయే పాత్తరుల వేణం. ఈ జీవుడు నీ పాద సన్నిధికి వచ్చి నిన్ను సేవించేలాంటి ఉపాయం, ఒక మార్గం అదేదో నువ్వే నాకు చూపించాలి. క్రమత్తిలేసై గిరోమెన్నా అన్ని పెరుమాళ్ళు వింటూ ఇలా అంటారు ఇలా అంటారు ఇలా అంటారనుకుని ఈయనే ముందు భావించుకుని ప్రశ్నలు వేసుకుంటారు. అలాగట ఇప్పుడు పెరుమాళ్ళు ఏమడిగినట్లు అనిపించిందిట? క్రమత్తిలేసై గిరో, వరుసగా చేద్దామండి, ఒక్కొక్కటే చూసుకుంటూ వద్దాం. ఏదో ఇన్ని జన్మలకి ఈ మనుష్య జన్మ వచ్చింది కదా, అది గుర్తించారు కదా. ఇప్పుడు ఇస్తాను కొన్నాళ్ళు. ఎప్పుడు ఇస్తావయ్యా బాబు? ఎంతకాలం ఉంటామో ఏమన్నా గ్యారంటీ ఇచ్చావా మాకు నువ్వు? ఇదిగో నువ్వు 100 ఏళ్ళు ఉంటావు, నీకు 80వ ఏళ్ళు వచ్చాక ఇస్తాను అని ఏమన్నా గ్యారంటీ ఉందా? గర్భే పిలీయతే భూయ జాయమానో అస్తమే వచ. పుట్టిన క్షణం నుంచే ఎప్పుడు దాకా ఉంటామో తెలియని అశాశ్వతత్వం. అది గర్భంలో పోవచ్చు, పుట్టగానే పోవచ్చు, బాల్యంలో పోవచ్చు, మధ్యమే అథవా యవ్వనే. ఏ వయస్సులోనైనా
అంటే క్షణికమైనటువంటి బుద్భుతప్రాయమైనటువంటి ఈ జీవితంలో అదొక్కు అవధియన్న ఎంగిరార్. ఎప్పుడో చెప్పు. ఒకవేళ చేస్తానండి అంటున్నావు కదా, ఎప్పుడు చేస్తావో చెప్పు. చేస్తాను అని అన్నావు కాబట్టి ఎప్పుడు చేస్తావో చెప్పు. దానికి హద్దు ఎక్కడుందో నువ్వు చెప్పు. ఉన్నడి సేరుమూజి కండిరిందే. దీనికి చాలా చక్కగా ఇక్కడే వస్తుంది, లేదు చెప్తాను. ఇది నాటారోపాది ఉన్నాయి అరియాదులు చెప్పెత్తిలేన్. చూడు, నువ్వు నీ గురించి నాకు తెలిసేలా చేసావు. నువ్వు ఉన్నావు అనే జ్ఞానమే లేదనుకో, నాటారోపాది లోకమంతా ఎలా ఉన్నారు, నిన్ను పట్టించుకోకుండా వాళ్ళ దారిన వాళ్ళు. అలాగ నీ జ్ఞానం లేకుండా చేస్తే నేను అదృష్టవంతుడిని అయ్యేవాడిని. నీ జ్ఞానం కలిగించావు, కలిగించి నీకు నన్ను దూరం చేయకూడదు. తెలియకపోతే బెంగ లేదండి, తెలిస్తేనే ఒక ఆతృత బయలుదేరుతుంది. మనకి లౌకిక విషయాలైనా సరే మన ఇంటి దగ్గరే, మన ఇంట్లోనే ఎక్కడో ఒక మూటలో ఇంత నిధి పెట్టారు మన పెద్దలు అని తెలిసిందనుకోండి, తెలియనంత వరకు దాన్ని అటు ఇటు సర్దుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం. అది తెలిసిన తర్వాత ఎప్పుడు చూస్తామా, ఎప్పుడు ఆ మూటను చూస్తామా, ఎప్పుడు అది తెలియని పూర్వపు స్థితి వేరు, తెలిసాక ఉండే ఆతృత వేరు. అలా నిధి లాంటి నీ తత్వాన్ని నాకు తెలియచేసావు. తెలియచేశాక మరి నీ దగ్గరికి రాకుండా ఓహో అక్కడ ఉందట అని ఎవడైనా చేతులు ముడుచుకుని కూర్చోగలడా? తిరువడిగళై కెట్టుం ఉరయ్యై అరిందు కొండిరిందే. నీ పాదాలను చేరడానికి ఒక క్రమ పద్ధతిని చక్కగా తెలియచేస్తే నేను నీ సన్నిధికి చేరుతాను తండ్రి. తూరాక్కులి తూర్దు. ఈ ఇంద్రియాలున్నాయే అందరికీ జీవితంలో అనుభవంలో వచ్చేటువంటివి. ఏమిటంటే వీటి వల్ల మనం సుఖాలు అనుభవించాలి. దుష్పూరమాన ఇంద్రియంగళు కిరయిట్టు. దుష్పూరములు అంటే నింపలేనివి. చెవి ఇంతవరకు విన్నావు కదా, ఇంక వినకు అంటే కుదరదండి. పడుతూనే ఉంటాయి చెవిలో. కళ్ళు ఇంతకాలం దాన్ని చూశారు కదా, ఇవన్నీ మనకొద్దు. బాగా అనుభవంలో ఉన్నది ఒకటి. నాలిక ఇంతకాలం తిన్నావు కదా, ఇప్పటి నుంచి కనీసం కంట్రోల్ చేసుకో అంటే చేయగలుగుతున్నామండి. ఇంకా ఎక్కువైపోతుంది. ఎందువల్లంటే ఎన్నాళ్ళు ఉంటామో ఏమిటో, ఉన్న 4 రోజులు సుఖంగా తినేస్తే బాగుంటుంది అనిపిస్తుంది తప్ప, ఇలా తినడం వల్ల ఎన్ని రోగాలు వస్తున్నాయి, ఇది మానేద్దామంటే అమ్మో, ఆ భావం వచ్చినప్పటి నుంచే బెంగపెట్టి నీరసమై మానేయాలట. ఇది అనుభవపూర్వకంగా మనం చెప్పుకునేటువంటి విషయం అన్నమాట. దానికి మనకి ఒక అందమైనటువంటి పౌరాణికమైన భారతంలో వచ్చేటువంటి ఒక యయాతి చరిత్రని చెప్పారండి. మీకు అందరికీ తెలిసినవే అనుకోండి, సందర్భంలో వచ్చాయి కాబట్టి మళ్ళీ చెప్పుకుంటాం. ఈ యయాతి అనేటువంటి ఆయన ఒక చంద్రవంశపు రాజండి. నకుషుడికి కుమారుడు. నహుష చక్రవర్తి ఉన్నాడే, ఆయనకు కొడుకు అన్నమాట ఈయన ఒకసారి వేటకెళ్ళాడు. వేటకు వెళ్ళేటప్పటికి రక్షించండి అని ఒక మాట వినపడి, ఎక్కడా అని వెతుక్కుంటూ వెళ్ళేటప్పటికి ఒక దిగుడు బావులలాగా బావులు ఉంటాయి, చిన్న బావులు ఉంటాయి. ఆ బావిలోంచి వినిపిస్తాడు. ఎవరా ఏమిటా అని చూస్తే ఒక అమ్మాయి అందులో పడింది. అయ్యయ్యో ఇక్కడ పడ్డావా అని చెప్పి తను వంగి తన చేతిని ఇచ్చి ఆ అమ్మాయి చేతిని పట్టుకుని పైకి నూతిలో నుంచి పైకి తీసి ఎవరు ఏమిటి అని అడిగాడు. నా పేరు దేవయాని అండి, నేను శుక్రాచార్యుడి గారి కూతురిని, ఇదిగో నేను ఇందులో ఇలా పడిపోయాను అని. అమ్మా ఎందుకు పడిపోయావు ఏమిటి అని. అదో పెద్ద కథలండి. రాజుగారికి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు శర్మిష్ట. నేనేమో రాజ గురువు కూతురిని. ఆ అమ్మాయికి అన్నిటికీ నాతో చాలా పోటీ ఎక్కువ. ఒకసారి మేమందరం జలక్రీడలాడి పొరపాటున అది కట్టుకునేటప్పటికి ఒకళ్ళ వస్త్రాలు ఒకళ్ళు మారిపోయి, కట్టుకునేటప్పటికి నా రాజవస్త్రాలు నువ్వు కట్టుకుంటావా అని చెప్పి ఆవిడికి చాలా కోపం వచ్చిందండి. అంతే నన్ను ఇందులోకి తోసేసిందండి అని. అవతల పోని తోసి పాడేసి వెళ్ళిపోయింది అని. సరే అది వెళ్ళి తండ్రితో చెప్తే తండ్రికి చాలా కోపం వచ్చేసింది. ఆయన నువ్వు మీ అమ్మాయి యావజ్జీవం మా అమ్మాయికి దాసీగా ఉండాలి అని చెప్పి ఆయన చెప్పాడు అంటారు ఆ కథలో.
అలాగా ఆ శర్మిష్ఠ దేవయానికి దాసి అయింది. సరే తాను బయటికి వచ్చిన తర్వాత నువ్వు కుడి చేత్తో నా చేతిని పట్టుకుని పైకి తీసావు కాబట్టి ఇది పాణిగ్రహణం కింద వస్తుంది, నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలి అని. అమ్మో నేను క్షత్రియుణ్ణి, నువ్వేమో బ్రహ్మచిత్రివి అంటే అప్పుడు శుక్రాచార్యుడు ఆ తండ్రి గారి యొక్క అనుమతి తీసుకుని తండ్రికి చెప్పే చేసుకుంది. సరే చేసుకోమన్నాడు. అప్పుడు శర్మిష్ఠ ఈవిడికి దాసిగా ఉంది కదా, ఈవిడ్ని కూడా తీసుకుని వెళ్ళింది ఆవిడ తన దాసి పనులు చేయడానికి. అది తీసుకెళ్లేటప్పుడు అనుమానం రాలేదు కానీ తర్వాత వచ్చింది, ఏమో ఈవిడ రాజుగారి కళ్ళ పడుతుందేమో, మళ్ళీ రాజపుత్రి కదా అనేటువంటి అనుమానం తర్వాత వచ్చింది. అన్నట్లుగానే అయింది. ఒక రోజు ఆ శర్మిష్ఠను చూశాడు రాజు, ఆవిడతోటి ఉండడం మొదలు పెట్టాడు. అది క్రమక్రమంగా దేవయానికి తెలిసింది. ఇటు దేవయానికేమో 2 కొడుకులు పుట్టారు, యదువు దుర్వసుడు అనేటువంటి 2 కొడుకులు పుట్టారు. అదే సమయంలో అటు శర్మిష్ఠకు కూడా 3 కొడుకులు పుట్టారండి. అంటే ఈవిడికి తెలియకుండా ఆయన ఆవిడతో కూడా సంసారం సాగించాడు అన్నమాట. దృహ్యువు, అనువు, పూరుడు అనే 3 కొడుకులు పుట్టారండి. మొత్తం 5 కొడుకులు యయాతికి అప్పుడు అన్నమాట. అది చూడు నాన్న, నా దాసితో ఉండి నాకెంత అన్యాయం చేశాడు నా భర్త అని చెప్పి వాళ్ళ నా వెళ్ళి చెప్తే, అయితే నీకు శాపం ఇస్తున్నాను, ముసలివాడు అయిపో అని శపించేశాడండి శుక్రాచార్యుల వారు. ఇప్పుడు ఆ శాపం తన కూతురికి కూడా శాపమే అవుతుంది కదండి. ఆ మాత్రం ఆలోచన రాలేదు. కోపం అనేటువంటిది ఎలా చేస్తుందో. ముసలివాడు అయిపో అంటే తన కూతురు భర్త, తన అల్లుడు తన కూతురి పాలిటి కూడా ముసలివాడు అయిపోతాడు కదా. ఆ కోపంతో అలా శపించేటప్పటికి ఏం చెయ్యాలో తెలియలేదు. గొల్లుమని ఏడ్చింది కూతురు. అదేమిటి నాన్న, ఆవిడని పొందాడు భార్యగా అని చెప్పి నేను చెప్తే నాకు కూడా నా పతిని దూరం చేసినట్లుగా ఇలా శపించావేమిటి అని అంటే, అయితే ఓ పని చేయండి, 5 కొడుకులు ఉన్నారు కదా, ఎవరైనా నీ వార్ధక్యాన్ని వాళ్ళు తీసుకుని వాళ్ళ యవ్వనాన్ని నీకు ఇస్తే నువ్వు మళ్ళీ యవ్వనవంతుడు అవుతావు అన్నాడు. ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ కథ వ్యాఖ్యానంలో ఎందుకు ఇచ్చారు? తూరా కుజి తూర్తు, తృప్తి లేని ఇంద్రియ సుఖాలు అంటాను. ఓన్లీ ఇంతకాలం అయిపోయింది కదా, ఇలా ఉంటే ఏం అనుకోలేదు యయాతి. ముందుగా దేవయాని పిల్లల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమిటి నా వార్ధక్యాన్ని తీసుకుంటారా అంటే ఆ కొడుకు నవ్వాడు. నాన్న, ఇంతకాలం అనుభవించిన తరువాత కూడా ఇప్పుడు మళ్ళీ యవ్వనం కావాలని నువ్వు అనుకుంటున్నావు, మేము ఇప్పుడే యవ్వన సుఖాల్లోకి వచ్చాము, మా యవ్వనాన్ని నీకు ఎలా ఇస్తాను అనుకున్నావు అని అన్నాడు. అనేటప్పుడు కోపం వచ్చి, యదు వంశము వారికి రాజ్య అర్హత లేకుండా పోగాక, అందుకని యాదవులకి రాజ్య అర్హత లేదండి భారతంలో మనకి చెప్పేటువంటి ఇది అన్నమాట. తర్వాత దుర్వసుని అడిగాడు. దుర్వసుని అడిగితే నేను అసలు ఇవ్వను అన్నాడు. అయితే మీ వంశం వాళ్ళందరూ కిరాతులు కాగాక అని చెప్పి, అంటే తన కోరిక తీరకపోతే వాళ్ళు కొడుకులు అవ్వచ్చు, మనవలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మనిషి ఎంత స్వార్థపరుడు అనేటువంటిది చెప్పడం అన్నమాట. అలాగే ఆ దృహ్య వంశం వాళ్ళని, ఆవిడ పిల్లల్ని వాళ్ళని అడిగాడు. వాళ్ళు ఇవ్వమన్నారు. ఇవ్వమంటే మీరు జరా వచ్చేదాకా బ్రతికి ఉండరు, యవ్వనంలోనే మీ వంశంలో అందరూ పోతూ ఉంటారు. ఇలాంటివేవో ఇప్పుడు కూడా ఏమిటో కొంతమంది అంటుంటారండి, మా వంశంలో అందరూ 50 ఏళ్లకే పోతారండి, 60 ఏళ్ల లోపే పోతారండి, ఇదేమన్నా శాపం అండి, అది ఇదని. నిజంగా ఇప్పుడు కూడా అలా అడిగేటువంటి వాళ్ళు ఉన్నారండి, అడుగుతూ ఉంటారు. మరి దానికి ఏమిటో తర్వాత మా వంశంలో 2వ కొడుకు పోతూ ఉంటాడండి ఎప్పుడు కూడా. ఇలాగ కొన్ని నియమాలు భయంకరమైనటువంటివి. మరి అవి ఎప్పుడు శాపాలో ఏమిటో మనకి తెలియదు. ఇంకా ఆఖరికి చిన్న కొడుకు పూరుణ్ణి పిలిచాడండి. ఆ పూరుణ్ణి పిలిచి, నాయన నువ్వు తీసుకుంటావా అంటే, నాన్నగారు ఇదిగో తీసేసుకోండి నా యవ్వనం అన్నట్టండి. ఆహా, ఇంత ధైర్యంగా ఇంత త్యాగంగా నీ యవ్వనాన్ని నువ్వు నాకు ఇచ్చావా అని చెప్పి మీ వంశం వారు చక్రవర్తులు అవుతారు అని చెప్పి వరమిచ్చాటండి. అందుకని పురువంశము అలా వచ్చినటువంటి వంశపు రాజులందరూ వచ్చారు అని చెప్తారనమాట. సరే కొంతకాలం భోగాలన్నీ అనుభవించాడు.
అనుభవించిన తర్వాత మళ్ళీ కొడుకు దగ్గరకు వచ్చి ఇక్కడుంది గొప్పతనం, నాయన నా వార్ధక్యం నాకు ఇచ్చేసి ఈ యవ్వనాన్ని నువ్వు తీసేసుకో అని చెప్పి అతడికి రాజ్యాభిషేకం చేసేసి ఇతర లోకాలకి, స్వర్గలోకాలకో ఎక్కడికో మొత్తానికి ఆయన చేసుకున్నటువంటి అదృష్టాన్ని బట్టి పుణ్యలోకాలకి వెళ్ళాడు అనేటువంటి ఒక చరిత్ర మనకి యయాతి చరిత్రలో తెలుస్తుంది. కథ చాలా పెద్దదనుకోండి, సారాంశం ఇదనమాట. అంటే ఏంటి, మనం మామూలుగా సౌబరి అని ఒక ఆయన్ని గురించి చాలా సార్లు చెప్పుకున్నాం. ఒక్క శరీరంతో తృప్తి కలగడం లేదు అంటే 50 శరీరాలుగా మారి సుఖాలన్నీ అనుభవించాడు అని. అందుకని ఇంద్రియాలు ఎలాంటివి, தூராக்குழி తీర్తు దుష్పూరమాన ఇంద్రియంగళకు ఇరయ్యిట్టు, వాటికి ఇరయ్యిట్టు అన్నారండి. ఆహారం వేస్తూ, కుక్కను పెంచుకుంటే దానికి ఇంత ఆహారం పడేస్తూ ఉంటాం, అలా ఇంద్రియాలకి ఇంత ఆహారము ఆ సుఖాలను అందిస్తూ అందిస్తూ ఉండడము అన్నమాట. ఎనైనా అళగన్నెరుప్పన్ ఇన్నము మెత్తనైనాడు ఇంగనే ఇరుక్కక్కడవేన్, ఇంకా ఎంతకాలం ఇక్కడ ఉండిస్తావు స్వామి, ఇంకా నాకెప్పటికి మోక్షం వస్తుంది. శ్రీ భరతాశ్వాన్ పోల్ వార్పో ఒరు నాళిట్టు కొడుక్కలావదు. చాలా అందంగా ఒక మాట అడుగుతారండి. ఆవేళ భరతుడికి నా అన్నయ్య నువ్వు రావాలి అంటే, లేదురా 14 సంవత్సరాలు అయిపోయాక నేను వస్తాను అంటే, భరతుడు ఒక మాట అంటాడు, 14 సంవత్సరాలు అయిన తర్వాత మరునాడు నువ్వు రాకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తాను అన్నయ్యా. ఒక నియమం పెట్టాడు. అలా భరతుడికి ఒక హద్దు పెట్టావు కదా నువ్వు, అలాగే సీతమ్మ వారికి కూడా ఒక హద్దు ఉంది. 10 నెలలు అయిపోయింది, హనుమ వచ్చాడు. వచ్చిన తర్వాత మాసాదోద్వన్న జీవిషయే, ఒక నెల కంటే నేను ఉండను అంటే ఆ నెలలోపు వెళ్ళావు కదా, ఒక అవధి పెట్టి తీర్చి అది చేసావు కదా. కృష్ణావతారంలో కూడా అంతే, గోపికలకి ఇదిగో ఉదయం పెడుతున్నా సాయంత్రం వస్తా అనేవట్టండి, అంత అవధి. ఆ ఒకరోజు అవదే వాళ్ళకి నీ వడవిన్ పగల్ తిరుగ నీ కుటిలాల కలాలితాస్యం ఇచ్చావది చూడకున్న నిముసంబులు మాకు యుగంబులైచనున్ కావునా. నాయన నువ్వు పగలు ఓరు పగల్ ఆయిరము జియాలో, ఎంత బాగా అంటారు ఆళ్వారు. ఒక్క పగలే నాకది 1000 సంవత్సరాలుగా అయిపోతుంది. అలాగ వాళ్ళందరికీ హద్దులు పెట్టినట్టుగా నాకు కూడా ఒక హద్దు, ఇదిగో ఆళ్వారు ఇప్పుడు వస్తున్నా, ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తా అని ఏదో ఒకటి నువ్వు చెప్తే గాని నేను నిన్ను వదిలిపెట్టను. వాల్తల్ పొగులార్కుడందై కిడందాయ్ కీర్తివంతులు నివసించే కుంభకోణములో తిరుక్కుడందైలో ఆరావముదుగా వేంచేసి ఉన్న పెరుమాళ్లే పిరందిరుక్కున్నాళ్ళు ఎవ్వడవు ఎన్నో కేట్క వేండాదవర్గల్. ఎంత అదృష్టవంతులయ్యా, ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు కీర్తివంతులు, చాలా కీర్తివంతులు వాళ్ళు అని అంటారు. వారి కీర్తి ఏమిటండి, ఆ తిరుక్కుడందైలో జీవించడమే. అది అవన్ కన్వట్టத்தில் வர்த்தித்து வாழ் பெருகையால் வந்த శ్లాఘ్యమాన పుగుజయుడయ్యవర్గల్. అళ్వర్లు మీరు మానసికంగా ఇప్పుడు ఆ ఊళ్ళోనే ఉన్నారు కదా, వాళ్ళు అదృష్టవంతులు అంటున్నారు, మీరు చూస్తున్నారు కదా, మీరు కూడా అదృష్టవంతులే కదా అంటే, కాదు నేను ఇంత దుఃఖపడి పడి 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 ఇప్పటికి వచ్చాను, కానీ వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఆ ఆరావమదు పెరుమాళ్ళని అద్భుతంగా సేవించుకుంటూనే ఉన్నటువంటి అదృష్టవంతులు. పழைய புகழென்றுமாம் విషయ సన్నది తమక్కుం అవர்களுக்கும் ఒత్తిరిక్క. ఏమండి, పెరుమాళ్ల సన్నిధి ఆళ్వార్లకి కుంభకోణంలో ఉన్న వాళ్ళకి ఒకటే కదా, ఈయన అక్కడే ఉన్నారు, వాళ్ళు అక్కడే ఉన్నారు కదా. అవர்கள் వాళ్ళు ఎంగనే ఎన్నిల్, వాళ్ళెందుకు కీర్తిమంతులయ్యారండి, ఆళ్వారు ఎందుకు కాదండి. తమ్మై పోలే కూప్పిడామయ్యాలే నినైత పరిమాత్తం పెట్టారుగళ్ళు ఎన్నెరిగ్గారు. నాలాగా కొంతకాలం దుఃఖపడి 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 సుఖించిన వాళ్ళు కాదు, వాళ్ళకి మొదటి నుంచి ఆనందమే, వాళ్ళకి మొట్టమొదటి నుంచి ఆనందమే అన్నమాట. వానోర్ కోమానే అవர்கள் சிலவர்நாள் நடையாடாத தேசத்திலே వర్తిக்கிறవర్గాళం. వాళ్ళు ఎప్పుడు కూడా జీవితం అంతా కూడా చక్కగా అక్కడే ఉన్నారు అనేటువంటి దాన్ని చెప్తూ, యాడిని செய்யே மெடத்த செய் போலே கர்மானுகுணமாக போது செய்கை என்றிக்கே இறைக்கையே.
ఎందుకు వీణాగానం అన్నారంటే ఇందాక మనం చెప్పుకున్నామే, మెడర్ తొసై పోలే కర్మానుగుణమాగ పోదు సైగై అండ్రిక్కే. గొంతుకి కర్మానుగుణంగా ఆహార నియమాలను బట్టి ఒకసారి దగ్గు బాగా వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి జలుబు పట్టేస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి మాట వరుసగా రాకుండా ఉంటుంది. ఇవన్నీ చెప్తున్నారండి నమ్మిళ్ళయ్య గారు. మెడర్ తొసై పోలే, గొంతుకి వచ్చే కష్టాలు లాగా కర్మానుగుణమాగా పోదిసై అండ్రిక్కే ఇరుక్కై. అలాంటి గొడవ ఉండదు. వీణ వాయించడం అనుకోండి, ఒంట్లో ఎలా ఉన్నా గొంతు ఎలా ఉన్నా పర్వాలేదు, హాయిగా ప్రోగ్రాం అయిపోతుంది. వోకల్ వాళ్ళు బోల్డ్ శ్రద్ధలు తీసుకోవాల్సి వస్తుంది కదా. ఇన్స్ట్రుమెంటల్ అంటే వాళ్ళు చక్కగా ఏదైనా సరే ఎలా ఉన్నా సరే హాయిగా వాయించేయచ్చు అన్నమాట. యాడ్పైల్ నూలు నరంబిన్ ముదిరి సువయ్యే ఎన్నక్కడ వదిరే నాద బ్రహ్మం. ఆ నరాల మీద వాయించడం అండి. తీగలు నరాలతో చేస్తే వాటి మీద నాదాన్ని సృష్టించడం కదా. ఎన్నక్కడ వదిరే అముదే செவிக்கதுவாய் நாக்குக்கொண்டு தேட வேண்டாதபடி భోగ్యమాయిరిక్కై. చెవికి అముదాయి, చెవికి అమృతప్రాయమైనటువంటిది. ప్రతి ఇంద్రియానికి ఆనందాన్ని ఇచ్చేది, కష్టాన్ని ఇచ్చేది ఉంటుంది. చెవులు ఉన్నాయనుకోండి, పిచ్చి తిట్లు తిట్టుకుంటూ ఉన్నారనుకోండి, బొబ్బబ్బ కర్ణ కఠోరంగా ఉంది వినలేకపోతున్నాం అనుకుంటాం. అందమైనటువంటి నాదం, ఒక నాదం పెరుమాళ్ళ యొక్క పాట వినిపిస్తూ ఉందనుకోండి, ఆహా ఎంత బాగా చేశారండి అంట. కాబట్టి చెవికి ఇప్పుడు ఈ ఆరావముదే ఎక్కడెక్కడ అముదే, కంటికి అముదే, చెవికి అముదే, నాలుకకి అముదే, మనస్సుకి అముదే. సర్వేంద్రియ తర్పణం అని ఒక మాట వాడే. అన్నిటికీ మామూలుగా లోకంలో ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంద్రియానికి సుఖాన్ని ఇస్తుంది. కళ్ళకి చూడడానికి చాలా బాగుంటుందండి అని ఒక దృశ్యాన్ని చూస్తూ ఉంటాం. వినడానికి చాలా బాగుందండి అని. పెరుమాళ్ళు అలా కాదండి, సర్వేంద్రియ తర్పణమూర్తి, అన్ని ఇంద్రియాలకి తృప్తినిచ్చేటువంటి వాడు. అరివిన్ పైనే అరివిన్ ప్రయోజనమాన సుఖం. జ్ఞానానికి ఫలమేమిటండి సుఖము? ఏదైనా తెలిస్తే ఉన్నటువంటి సుఖం వేరండి. తెలియకపోతే ఒక ప్రయాణం, అక్కడికి మనకి ఎలా వెళ్ళాలో తెలియదు, ఏమో తెలియదు, ఎంతో టెన్షన్, దుఃఖంగా ఉంటుంది. అన్నీ తెలుసు అనుకోండి, అవలీలుగా ఇలా వెళతాం, అలా వెళతాం, అలా చేస్తాం, ఇలా చేస్తాం. ఎప్పుడు బ్యాంక్ మొహం చూడలేదనుకోండి, ఎక్కడికి వెళ్ళాలో, ఏ కౌంటర్ లో ఏం వాళ్ళు ఎక్కడ సంతకాలు పెట్టాలో వాడు పెట్టమంటే పెడతాం, లేకపోతే లేదు, అలా ఉంటుంది. అన్ని అదొక బ్రహ్మ విద్య ఏంటి అనేసి టక ఆ పనులు చేసేసుకుంటూ ఉంటారు. అది అరివిన్ ప్రయోజనమాన సుఖం. జ్ఞానానికి ప్రయోజనము సుఖము. ఏదైనా ఎందుకే జ్ఞానమూర్తులు అవ్వాలని ఎందుకంటారండి? అది తెలిస్తే దాని వల్ల మనకు వచ్చే ప్రశాంతత వేరుగా ఉంటుంది. మనస్సుకు భోగ్యమాగిరి స్థిరపడి మనస్సుకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అరి ఏరే అరి ఏరే, ఇది చాలా అందమైనటువంటిది. అరి అంటే సింహం అండి, ఏరు అంటే వృషభం అండి. సింహ వృషభమా అని పిలుస్తారా? కాదు. వృషభమా అంటే శ్రేష్టార్థము, గొప్ప. మామూలుగా కవి వృషభమా అని పిలిచారు అనుకోండి ఎవరైనా, అంటే కవులలో గొప్పవాడా అని అర్థం అన్నమాట. అలాగే సర్వవస్తు విషజాతీయత్తయ్యాల్ వెంద మేనాణిపయ్యుడయ్యవనే శ్వేతర సమస్తు విలక్షణ జ్ఞానానంద స్వరూప అంటారు కదండి భగవద్ రామానుజుల వారు. ఇతర సమస్త వస్తు విలక్షణ, తనకంటే వేరైన ప్రతిదానికంటే విలక్షణమైన మూర్తి, యునీక్ అన్నమాట. అలాంటి వాడు ఇంకొకడు లేడు. పెరుమాళ్ళ వంటి వాడు అద్వితీయుడు. ఒరు అనే ఒక పదానికి నిన్న సంబంధం అర్థం చెప్పుకున్నామే, అలాగా అన్నమాట. కన్నుకు ముగక్కళ్ళవండాదపడి భోగ్యతయుడయ్యవన ఎండ్రుమామం. అనుభవించడానికి కళ్ళకి తృప్తినిచ్చేటువంటి ఆరా అముదే. అతృప్త అమృతమా, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి అనేటువంటి అమృత స్వరూపుడు. సింహశ్రేష్టం బోలే. ఇదిగో సింహం, అరి అంటే సింహము, ఎరి అంటే శ్రేష్టము, అంటే సింహ శ్రేష్టము. అరి ఏరే అంటే సింహ శ్రేష్టము. రెండు జంతువులైన రెండో అర్థాన్ని శ్రేష్టార్థంలో వాడారు. కవి సింహ అన్నాం అనుకోండి ఒకళ్ళని,
అంటే సింహం లాంటి వాడు అని కాదు, గొప్పవాడు అని అర్థం. అలాగే కవి వృషభ గొప్పవాడివి అని అర్థం. అలా ఇక్కడ పెరుమాళ్ళని సింహ శ్రేష్టమా సింహశ్రేష్టం పోలే ముఖం కళ్ళ వండాదపడి మేనాని తిరుగుకున్నవనే. ఎంత అందమైనటువంటి శరీరము కలిగిన వాడివయ్యా నువ్వు. ఎంగుళ్ళకు మున్నయ్య అనుభవింక కొడుతూ నువ్వు అదృష్టవంతుడివయ్యా, ఇక్కడ వారికి సుఖాన్ని ఇస్తున్నావు, అంగుళ్ళార్కు అక్కడన్న వాళ్ళకి ఆనందాన్ని ఇస్తున్నావు. అంటే ఉభయ విభూతి నాయక అన్నదానికి తమిళం అన్నమాట. ఇంగుళ్ళార్కు అంగుళ్ళార్కు అని అనుభవిక కొడుతు నిర్చయ భోగ్యమాయిరుక్క నా ఇంద్రియங்களுக்கு ఇరయిట్టు. నీలాంటి వాడు ఉండగా నేను ఈ ఇంద్రియాలకి ఆహారాన్ని వేస్తూ, కుక్కకి ఆహారాన్ని పడేసినట్లు ఈ ఇంద్రియాలకి ఇలా ఆహారాన్ని పడేస్తూ ఎతనే కాలం అగండిరుక్కడవే. ఎంత కాలము నీకు దూరమై ఉండాలి తండ్రి. చాలా వియోగ దుఃఖాన్ని భరించలేనటువంటి ఆళ్వార్ల తపన ఇందులో కనిపిస్తుంది. సూழ்கண்ட ఎంతొల్లైగనయ్యరుத்து பொன்னடி சேரும் ஊழ்கண்ணிருந்தே தூராக்கு எதுவுத்து எனைநாளகன் இருப்பன் வார்த்தொல் புகழார் குழந்தை கிடந்தாய் வானோர் கோமானே யாழின் இசையே அமுதே அறிவின் பயనే అరియేరే. చూడండి వరుసగా అన్ని సంబోధనలే. వానోర్ కోమానే, యావిన్ ఇసయ్యే, ఆమోదే, అరివిన్ పయనే, అరియేరే. ఎన్ని విశేషణాలు! సరిపోలేదు, తృప్తి లేదు. అది తర్వాత పాసురంలో కూడా పాకిపోయింది ఆ పిలుపు. అరియేరే 7వ పాసురం. అరియేరే ఎన్నంబూల్ చుడరే செண்கண் கருமுகிலே. అన్ని పిలుపులేనండి. ఎరియే పవళకుండ్రే నాట్రో ఎందాయ్ పునదరులే பிரியாடிமை என்ன கொண்டாய் குழந்தை திருமாலே தரியேன் உன் சரணம் தந்து ఎన్ సన్మం కళయ్యాయే. ఎన్ని రకాలైనటువంటి పిలుపులు పిలుస్తున్నారో చూడండి. ఇవన్నీ సంబోధనలుగా మనం తీసుకుంటే, స్వామి నీ అనుగ్రహం చేత నీ దాస్యం చెయ్యాలి అని నాకు దానిలో రుచి కలిగించావు. నువ్వు ఆ రుచి కలిగించావు కాబట్టి ఇంకొక పని చేయవయ్యా. ఎలాగో ఇంత అభిరుచి కలిగించావు కాబట్టి నీ పాదాలేవో నాకు ఇచ్చేయి. ఆ పాదాలను పూజించుకుంటూ నేను కూర్చుంటాను. ఆ తర్వాత ఈ సంసారాన్ని నువ్వు ఛేదించుకో, నేను వీటిని ఆశ్రయించి కూర్చుంటా, నా పాపాలను నువ్వు పోగొట్టుకో. అంటే పిల్లలు చూడండి, మురికిలో పడి ఉంటే ముందు నన్ను దగ్గరికి తీసుకో. సరే, దగ్గరికి తీసుకున్న తర్వాత ఆ వంటి మీద ఉన్న మురికంతా నువ్వే తుడుచుకో, పోగొట్టాలి. తల్లే కదా చెయ్యాలన్నీ. అలాగ నువ్వు నా పాపాలన్నిటిని పోగొట్టుకోవాలి. అది ఏరే పురుష శ్రేష్ఠుడా. ఇందాక పాసురంలో సింహం లాంటి వాడా గొప్పవాడా అన్నాం. ఇక్కడ నిర్వాహకత్వం తెలియబడింది అంటది. అరియేరే అనే పదాలకి అక్కడ శ్రేష్టత్వం చెప్పారు, ఇక్కడ నిర్వాహకత్వం చెప్పారు. ఏది రిపిటేషన్ ఉంది కదా, అదే అర్థమేమో అని ఉండదండి. ఎక్కడికక్కడే ఆ విశేషాలన్నిటినీ తెలియచేస్తూ ఉంటారు. పొన్ సుడర్ అంటే పొన్ స్పృహణీయమైన బంగారం, అందమైనటువంటి బంగారం. బంగారం అంటే ఇష్టం లేని వారు ఎవరండి? కాసు 1,00,000కి వెళ్ళిపోతున్నా కిటకిట్లాడిపోతూనే ఉన్నాయి కదండి షాపులన్నీ. అవును, కాలాన్ని బట్టి పెరుగుతుంది అనుకుంటున్నాం. దాని వెంటపడి అవి తెలుసుకోవడంలోనే ఆనందాన్ని మనం గ్రహించగలుగుతున్నాం. అందుకని దానికి ఏమైనా పేరు కోరికను పుట్టించే అందమైనటువంటి పొన్ సుడర్, మంచి బంగారము వంటి కాంతి కలిగిన వాడా. నాకు సేవ సాధించిన వాడా. శంకణ్ ఎర్రటి నేత్రములు కలిగిన వాడా. కరుముగులే నీలమేఘము వంటి వాడా. ఎరియే అగ్నితో పోలిన పగడపు కొండలాంటి వాడా. నాళ్తోళ్యనదాయ్ 4 భుజములు కలిగినటువంటి నా స్వామి అయిన వాడా. ఉనదు అరుళ్ ఎన్నై పిరియా, నీ కృపచేత నేను నీకు దూరము కాకుండా
అడిమై కొండాయి స్వీకరించిన వాడా కైంకర్యాన్ని కుడందై కిడంద తిరుమాలే కుంభకోణములో వేంచేసి ఉన్న స్వామి. ఎన్ని పిలుపులండి, దగ్గరగా 10 పిలుపుల దాకా ఉన్నాయి కదా. ఈయన తరియేన్, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నా వల్ల కాదు. ఇది ఒక అందమైన ఎక్స్ప్రెషన్. ఏదో కొన్నాళ్ళైతే భరిస్తాము, అయిపోయి ఇగో ఇంకా నేను చేయలేదు, ఈ పని నేను చేయలేదు, ఇప్పుడు నేను ఇంకా భరించిన అంటామే. అలాంటి ఎక్స్ప్రెషన్ ఇది. ఈయన తరియేన్, ఇంకా నేను సహింపలేను. తిరువడిగా శరణం తందు నీ పాదాలని నాకు ఇచ్చి ఎన్ శర్మం కళయ్యాయే. నా జన్మాన్ని తుడిచిపెట్టు తండ్రి, నాకు జన్మ లేకుండా చెయ్యి తండ్రి. చాలా అందమైనటువంటి పిలుపులతోటి అన్ని పిలిస్తే, ఇప్పుడు చూడండి తల్లిలు వృద్ధాశ్రమాల్లో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ వచ్చేదాకా మనం అన్ని కథలు చూస్తున్నాం కదండి, వింటున్నాం కదండి. అక్కడ దింపేదాకా అక్కడ దింపడం తీసుకొచ్చాడని కూడా పాపం చెప్పకుండా దింపేస్తుంటారు. ఒరే పిల్లాడా, నిన్ను ఇలా పెంచానురా, ఓ పెంచినవాడా, ఒరే బంగారు తండ్రి వెళ్ళిపోకురా వెళ్ళిపోకురా అని వెనక నుంచి అరుపులు అరిస్తే ఎలా ఉంటుందో అన్ని అరుపులటండి. నాన్న నన్ను విడిచిపెట్టకు, నీకోసమే నేను నీ సేవలోనే ఉన్నాను, నువ్వా చూస్తే నాకు ఎంతో ప్రేమ చూపించావు, అలాంటి వాడు నన్ను ఎందుకు ఇక్కడ వదిలిపెట్టేశావు, ఇదిగో రా తొందరగా. ఆరాటం 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 అలా పిలిచేస్తున్నారండి నమ్మాళ్ళకి. ఇంకా అసలు ఆ దుఃఖం ఆగడం లేదు. ఏంటి నన్ను ఇంత దూరం చేసేస్తున్నావు, ఎందుకు నన్ను ఇంత దూరం చేస్తున్నావు? 7వ పార్ట్ 276వ పేజీ. ఉన్ కృపయ్యాలే ఉన్ వైలక్షణ్యతై కాటి. అసలు మొదటి నుంచి ఒక చోట పడి ఉన్నాం అనుకోండి, ఇంక ఏ బెంగా ఉండదు. కొన్నాళ్ళు సుఖాలు మనకు అనుభవం తెలిసాక అయ్యో ఇక్కడ ఎలా ఉంటాం ఇప్పుడు అని అనిపిస్తుంది. పాతగా పూర్వం నుంచి ఉన్నవైనా ఈ సుఖాల రుచి తెలిసాక అక్కడ ఉండడం కష్టంగా అనిపిస్తుంది. నేను మొదటి నుంచి జన్మల్లో కొట్టుమిట్టాడుతున్నా, నాకు బాధ లేదు. ఇప్పుడు నీ పాదాల రుచి నాకు చూపించావు. అడిమై అల్లాలదు చెల్లాద దాస్యం తప్ప పడియా అక్కిన పిన్బు. రుచిని చూపించి నాకు నా జీవితానికి నీ దాస్యమే భోగ్యం అని రుచి చూపించి ఉన్ తిరువడిగళై తందు నీ పాదాలనిచ్చి పిన్నై సంసారத்தை ఎరుక్క వేణం ఎంగిరారు. ముందు నీ పాదాలు నాకు ఇయ్యి, నీ కరావలంబం ఇయ్యి అంటారండి. ఇప్పుడు శంకర భగవత్పాదులు కూడా తండ్రి నీ చేతిని నాకు ఇయ్యి అని నరసింహస్వామిని ప్రార్థిస్తారండి. ఎంతటి వాళ్ళకైనా సరే పాదాలు పాదాలు రక్షణ. అక్కడ చేతులు ఇయ్యి, సంసార సముద్రంలో కొట్టుకుపోయాము అని. ఎంత అద్భుతమైనటువంటి కథ అండి శంకర భగవత్పాదులది. వారు ఏదో కారణంగా ఒక రాజుతో వాదించవలసి వచ్చినప్పుడు అన్నిటికీ సమాధానం చెప్పగలిగారు, కానీ బ్రహ్మచర్యావలంబకులై ఉండడం వల్ల కాముక సూత్రాలని గురించి వివరించలేకపోయారు. దానికోసమని తమ శరీరాన్ని వదిలిపెట్టి ఒక రాజు శరీరంలో పరకాయ ప్రవేశము చేసి కాలాన్ని గడిపారైన కొంతకాలం. ఎందుకంటే దానికి సమాధానం చెప్పడం కోసం. ఆ రాజ్యంలో అందరికీ ఆశ్చర్యం, రాణి గారికి కూడా ఆశ్చర్యం. ఇంతకు ముందు రాజులా లేడు ఈయన, రాజుగారి శరీరంలో దూరారు. ఈయన పూర్వంలా లేడు, మహాధర్మాత్ముడుగా ఉన్నాడు, మహానిష్ఠుడుగా ఉన్నాడు, బ్రహ్మచర్య నిష్ఠతో ఉన్నాడు. ఇలాంటి వాడు రాజ్యం పాలిస్తే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ దేహాలు ఉన్నాయో ఆ దేహాలన్నిటినీ కాల్చేయమని ఆర్డర్. అంటే మళ్ళీ ఈయన పాత శరీరంలోకి వెళ్ళిపోకుండా వెతికి 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 ఆ దేహాలన్నిటినీ కూడా కాల్చేయమన్నారు. కాల్చేయమంటే పాపం శిష్యుల దగ్గర నుంచి లాగేసుకుని కాల్చేస్తున్నారు. ఈ శంకర భగవత్పాదుల శరీరాన్ని కూడా తీసుకెళ్లి అగ్ని మీద పెట్టి అంటించారు. వెంటనే ఆయన రాజ శరీరాన్ని విడిచి ఈ శరీరంలో తమ శరీరంలో ప్రవేశించి బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీట కోటి సంఘటితాంగ్రి కమలామల కాంతి కాంత ఏమని పిలిచారండి. ఎంత ఆర్తిగా ఉంటుందండి. కరావలంబ స్తోత్రం అద్భుతమైనటువంటి స్తోత్రము అన్నమాట. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. తండ్రి నీ చేతిని
ఊతగా ఇచ్చి నీ పాద సన్నిధిని నన్ను చేర్చుకోని ప్రార్థించారండి శంకర భగవత్పాదులు అన్నటువంటి వారు. అందువల్ల ఆర్తి సమయంలో మనం ప్రార్థిస్తే ఏ రూపంగా ఎక్కడుంటే అక్కడ ఆ రూపాన్ని ఎత్తి వస్తాడు అని నిత్యం మనం పంచాయుధ స్తోత్రంలో చదువుకుంటాం చూడండి. జలే రక్షతు వారాహ, నీళ్లలో ఉంటే వరాహ రూపంలో వస్తాడు. స్థలే రక్షతు వామనః, భూమి మీద ఉంటే వామన రూపంగా ఉంటాడు. అటవ్యాం నారసింహశ్చ, అడవిలో పడి ఉంటే నృసింహ రూపంగా ఉంటాడు. సర్వతః పాతు, అన్ని వైపులా రక్షిస్తాడు. ఆ విశ్వాసం మనకు ఉండి పిలవాలి అనేటువంటి దాన్ని உன் திருவழுகளை தந்த பின்பை சம்சாரத்தை அறுக்க வேணும் என்கிறார். அரியேரே స్వవ్యతిరిక్తంగళుక్కులెల్లాం తానే కడవనాగయ్యాలే వందమేనానిపో. అది మిగిలిన వాటి అన్నిటికీ కూడా విలక్షణమైనటువంటి ఒక రూపాన్ని ధరించినటువంటి స్వామి అంటే నిర్వాహకత్వము కలిగినటువంటి వాడు. శ్రేష్ఠ పురుషుడు అని సామాన్యార్థం, సకల నిర్వాహకుడు అని విశేషణార్థం అన్నమాట. ఎన్నం పొంచుడరే అమ్మేన్మైకు చిరుతుళ్ళాగా పార్తవారే ప్రకాశిద్దుత్తోత్తికర తేజస్సు. ఆ శరీరం ఎలా మెరిసిపోతుంది, ప్యూర్ బంగారం ఎలాగైతే మెరిసిపోతుందో పొన్ బంగారంలా మెరిసిపోతూ విలక్షణమాన పొన్ పోలే స్పృహణీయమాన ఒడివై ఉడయ్యవనే అద్భుతమైనటువంటి బంగారంలా మెరిసిపోయేటువంటి వాడా. ఆ వడివిల్ వాసి ఎనక్కరి విత్తవనే. అది ఆ వివరాలు నాకు తెలిసేలా చేసావు. నాకు తెలియకపోతే నేను ఇంత పొగిడేవాడిని కాదు. ఇది విశేషం. ఇప్పుడు మనం రాయిందనుకోండి, ఒక వజ్రం ఉందనుకోండి, గనిలోంచి తీస్తారు. ఆ వజ్రం ఒక కోతికి దొరికిందనుకోండి, ఏమన్నా తినేదా, దానిమ్మ గింజలాగా ఏదైనా అని కొరుకుతుంది, ఏం లేదని అతలు పాటిస్తుంది విలువ తెలియకపోతే. అదే తెలిసినటువంటి వ్యక్తి తీసుకుంటే దాన్ని చక్కగా మెరుపు పెట్టి అన్నీ చేస్తే కొన్ని కోట్ల వజ్రం అని తెలుస్తుంది. ఇప్పుడు నన్ను అలా చేసావు, ఆ వజ్రపు విలువ తెలుసుకునేలా చేసావు. నీ శ్రీపాదాల యొక్క గొప్పతనం తెలుసుకునేలాగా నన్ను చేసావు. శంకర్ముగిలే శంకర్ముగిలే, ఎన్ని పిలుపులో. శంకన్ అది కొడియాన తిరుక్కణం కంగళం తిరుమేనియం నిరుత్తరపడియే. ఇవి రెండు జంట పదాలండి. సాహిత్యంతో ఎక్కువ చోట కనపడుతూ ఉంటాయి. కళ్ళు, వంటి రంగు చెప్పుకున్నాం కదా. నల్లని వేది నగవు చూపులవాడు, నల్లని మేని కరుమేని, కణ్గళ్ అందమైన నవ్వు చూపులవాడు, కళ్ళతోటే నవ్వుతూ పలకరిస్తాడు అని. పలకరింపులు కళ్ళతో ఉంటాయి కదండి, అందరికీ అనుభవంలో ఉండుంటాయి కదా. తిరుమేనియం నిరుక్కరపడి, అలాంటి దివ్యమైన తేజస్సు కలిగిన కళ్ళు కలిగిన వాడా, శరీరము కలిగిన వాడా. ఎరియే పవళకుండ్రే, ఎరి ఎరి అంటే అగ్ని అని ఒక అర్థం అండి. జ్యేష్ఠ నక్షత్రము అని ఒక అర్థం అండి. గంభీరయ్య గారి పాండిత్యము ఖగోళ శాస్త్రమా, ఏ శాస్త్రమా, అదా ఇదా అని లేదండి. ఎన్ని రకాల సర్వశాస్త్ర పారంగతులు మహానుభావులు. కాంతివంతుడా అని సామాన్యార్థం చెప్పారు. జ్యేష్ఠ కేట్టై నక్షత్రం, కేట్టై అంటే జ్యేష్ఠ నక్షత్రం. నక్షత్ర పదత్తళవు వాగ ఓంగిన పవళకుండ్రే, నక్షత్ర పదం దాకా పెరిగినటువంటి ఒక పగడాల పర్వతమా అని పిలిచారు. ఆనందంతో పిలిచేటప్పుడు వీటితో పోలికలు. నా బంగారు కొండ, నా వజ్రాల రాశి, నా వరహాల మూట, ఇవన్నీ పిల్లల్ని పిలుచుకునే పిలుపులు. ఎందుకంటే అంత విలువైనది, అంత ప్రియమైనది అని చెప్పడం కోసం అన్నమాట. అలాగే ఒకటి నక్షత్ర పదం దాకా వెళ్ళింది అని అర్థం. ఈ జ్యేష్ఠ నక్షత్రం చాలా కాంతివంతంగా ఉంటుంది అండి. నక్షత్ర శాస్త్రం తెలిసిన వాళ్ళకే తెలిసేటువంటి విషయం అది. అందువల్ల సముదాయం ఎరిక్కరపడి, అది ఒకటే కాదు, దానితో పాటు కొన్ని నక్షత్రాలతో కలిసి కాంతి పుంజముగా ఏర్పడుతుంది. ఈ కాంతి పుంజాలన్నీ కలిపి మనకి పాలముంతగా ఒక పాలముంత నక్షత్రాల సమూహంగా ఆకాశంలో చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఎరియే ఇంత పవళకుండ్రు పోలే ఇరుక్కై, మెరిసిపోయేటువంటి పగడం ఎలా ఉంటుందండి, ఎర్రగా ఉంటుంది. ఆ ఎరుపుని అగ్నిలాగా మెరుపుకు పోలికగా చెప్పారనమాట. అగ్నిలా మెరిసేటువంటి వాడ, అగ్ని కల్పమాన తేజస్సయుడయ్య పవళకుండ్రే,
అగ్నిలో కూడా పైకి జ్వాలలు వస్తూ ఉన్నప్పుడు ఒక షేడ్ వస్తుంది, అలాంటి తిరుమేని సౌందర్యము కలిగిన వాడ ఇతాల్ నినైతిరదు ఔజ్వల్యత్తయ్యం స్పృహణీయత్తయ్యం. దీనివల్ల మనకేం తెలుస్తుందంటే ఉజ్వలత, కాంతి తెలుస్తోంది, స్పృహణీయత, ఇంకా చూడాలి ఇంకా చూడాలి ఇంకా చూడాలనిపించే అందమైనటువంటిది. ఇక్కడ మనకి ఒక మాట చెప్తారండి, నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే వభాస్వర. ఇక్కడ మంచి చర్చ చేస్తారండి ఆ మంత్రాల యొక్క సందర్భంలో. నీలి మేఘపు మధ్యలో మెరుపులా లక్ష్మి ఉంది అంటే ఆయన శరీరం నీల మేఘంలా ఉంటే మధ్యలో లక్ష్మీదేవి మెరుస్తోంది. అప్పుడు వర్షాకాల మేఘాన్ని మనం ఊహించుకుంటే ఒక మెరుపు మెరిసి దాని చుట్టూ అలాగ నైల్యం వచ్చినప్పుడు ఈ మెరుపు కాంతి వల్ల ఆ నైల్యంలో ఇంకొక కొత్త షేడు వస్తుంది. అది పెరుమాళ్ళ యొక్క సౌందర్యము. తర్వాత నీవార సూపవర్తంతి అని మళ్ళీ ఇంకొకటి చెప్తారు కదా, అది ఏమవుతుంది, ఈ బంగారము మెరిసినప్పుడు బంగారు కాంతి ఆ నీల కాంతికి చుట్టూ ఒక మెరుపు మెరిసేటప్పటికి లోపల నీలకాంతి చుట్టూ బంగారు కాంతి వస్తుంది. అసలు ఆ వేదవాక్యాలకి ఎక్కడ అర్థం చెప్పుకోగలం? రెండు చెప్పారండి, మధ్యలో బంగారంగా ఉండి చుట్టూ నైల్యం షేడ్ రావడం ఒకటి, ఆ నైల్యం చుట్టూ బంగారు కాంతి రావడం ఒకటి. మనం చంద్రోదయాలు సూర్యోదయాలు దర్శిస్తూ ఉంటాం, రకరకములైనటువంటి వర్ణ శోభలు ఎంత కమనీయంగా రమణీయంగా స్పృహణీయంగా ఉంటాయో మనం చెప్పలేమన్నమాట. స్పృహణీయతయం ఉపవాదార్థు అనభవనీయమాయ్. శత్రువులకైతే కళ్ళు విప్పి చూడలేనంత కాంతిగా ఉంటాటండి. అనుకూలకు ఔజ్వల్యత స్పృహ విషయమా ఎరక్తే. అనుకూలరైనటువంటి వాళ్ళకి ఆహా ఎంత బాగున్నాడు ఎంత బాగున్నాడు అని స్పృహణీయంగా ఔజ్వల్యంగా ఉంటాడు. కొండ్రే కొండ అనిపించారు. ఎందుకండి కొండ అనిపించారు? అపరిచ్ఛేద్యనానవనే. కొండ ఎలాగైతే ఎంత ఎత్తుగా మనము ఇంత అని చెప్పలేనట్లుగా ఉంటుందో అంత అద్భుతమైన రూపం కలిగిన వాడు. నాలుతోళ్ ఎంతాయ్ చతుర్భుజుడా ఎంతాయ్ నా తండ్రి. అన్ని పిలుపులే గుర్తు పెట్టుకోండి. కల్పకతరు పనైతా పోలే ఇరితిరెత్తర తోள்களை காட்டி என்னை అనన్యార్హమాగ విజితి కొండవనే. కల్పవృక్షానికి ఒక వృక్షం వచ్చి నాలుగు వైపులా నాలుగు శాఖలు వచ్చినట్లుగా ఈయన శరీరము ఒక తరువు కల్పక తరువులా ఉంటే చతుర్భుజాలు నాలుగు శాఖలుగా ఇటు ఇటు అలా వ్యాపించి ఉన్నాయి. అంటే ఎందుకండి నాలుగు చేతులు? చతుర్నామ పురుషార్థానం దాత. నాలుగు పురుషార్థాలని ఒకటి ఇచ్చాక ఒకటి ఇస్తా అంటే వాడు వెయిట్ చేయాల్సి వస్తుంది. అలా కాదు, నాలుగు చేతులతోటి ధర్మార్థ కామ మోక్షాలను అలా ప్రసాదించేస్తూ ఉంటాడు. అందుకు ఆ చేతులు అంత అందంగా ఉన్నాయి అన్నమాట. కల్పక తరుణ పణయితా పోలే ఇరిగ్గర తిరుత్తోళ్ళ కాటి ఎన్నయ్య అనన్యారమాగ విజితి కొండవనే. నన్ను అనన్యారంగా చేసుకున్నావు, నీ వాణ్ణిగా చేసుకున్నావు. తిరువడితో తుత్తురయిలేయా ఎత్తు వరం తోతదు. తిరువడి రామాయణాన్ని పట్టుకోపోతే నమ్మిళ్ళయ్య గారికి తృప్తి ఉండదు. ఆ వేళ హనుమ రాముణ్ణి చూసినప్పుడు ఆ భుజాలు చూసి ఎలా పొంగిపోయాడో ఇవాళ నేను అలా పొంగిపోతున్నాను. హనుమ ఏమన్నాడండి? ఆయతాశ్చ సువృత్తాశ్చ కిమర్థం విభూషితా. ఆహా ఏం భుజాలయ్యా, అలా రౌండ్ గా ఉన్నాయి, అలా పొడుగ్గా ఉన్నాయి, ఎంత అందంగా. మనకేమవుతుందండి, ఒళ్ళు వాపులు కదుపులు వచ్చేటప్పటికి ఎత్తుకొల్లాలి అవన్నీ కూడా. ఇక్కడ లావు, ఇక్కడ సన్నం, ఇక్కడ ఏదో, ఇక్కడ వాపు, ఇన్ని రకాలుగా ఉంటాయి. ఇవి కాదండి, అందమైనటువంటి భుజాలను చూసి హనుమ ఎలా పరవశించాడో నేను నిన్ను చూసి అలా పరవశిస్తున్నాను. గుణధరుడు ఉన్నడయ్య కేవల కృపయ్యాలయ్యన్నయ్య ఆత్మాంత దాస్యత్తై కొండాయి. కేవలం నీ కృప వల్లనే నాకు అసలు నువ్వు ఉన్నావని తెలిసింది, నీకు దాస్యం చెయ్యాలని తెలిసింది. అరుడే అరుడాలే దయే దయతోటే నిన్ను నేను, నీ కృప వల్లే నిన్ను నేను గుర్తించాను. కుడందై తిరుమాలై అడమై కొள்ளிகைக்காக பெரிய பிராட்டியாரோடே கூட திருக்கடந்தே வந்து కణ్ వళరంద అరుడినవనే. ఈ కుంభకోణములో అడిమై కొళ్ళు కాగా అందరి సేవలు పొందడానికి పెరియ పిరాటియారోడే కూడా అమ్మతో కలిసి వైకుంఠనాథుడేనండి ఆ ఆరావముదే పెరుమాళ్ళు
ஒரு தேச விశేషத்தை ఎన్నాదుపడి దేశத்தில் కురై ఇల్లే. స్వామి, దేశానికి దేశం గొప్ప, స్వామికి స్వామి గొప్ప. రెండు శ్రీయపతియా వెయ్యాలే ప్రాప్యత కురై ఇల్లే. ఇంకా ఆయన శ్రీయపతి అవడం వల్ల ఆయనకు లోటు అనేది లేనే లేదు. శ్రీయపతిత్వము సకల లోక నిర్వాహకత్వము అనే రెండు గుణాలతోటి ప్రకాశించే తండ్రి భవాస్తు సహమైదేయాగ ఎన్న ఇళయ పెరుమాళై పోలే పత్తిగనారి వరం. ఆనాడు లక్ష్మణుడు ఎలా కోరాడో ఆళ్వార్లు కూడా అలా కోరుతున్నారు అంటున్నారు నమ్మిళ్ళయ్య గారు. నమ్మాళ్వార్లని ఎంత పొగడాలో, నమ్మాళ్వార్లు పొగిడినటువంటి పెరుమాళ్ళని ఎంత పొగడాలో, వారిద్దరిని మనకు అందించిన నమ్మిళ్ళయ్య గారిని కూడా మనం అలాగ ప్రతిరోజు దాసోహాలు పెట్టుకుంటూనే ఉండాలి. లేకపోతే రామాయణాన్ని చూడండి, ఆ వేళ ఇళయ పెరుమాళ్ళు అన్నయ్య నువ్వు వదిన ఆనందంగా తిరుగుతూ ఉంటే మీ పాద కైంకర్యం చేసుకుంటూ నేనుంటాను అని కోరినట్లుగా ఆళ్వార్లు కోరుతున్నారు అని లక్ష్మణ స్వామిని తీసుకొచ్చారు. తరియేనని ఆ చేర్తి కన్న పెరుగు ఎన్నాళ్ళు పెరిందు దరిద్రకపోగాదు. అసలు ఆ దంపతులని చూస్తే, ఆ చేర్తిని చూస్తే మనం కూడా అనుకుంటాం, దివ్య దంపతులు కొంతమంది ఉంటారు, వారిని చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో. లక్ష్మీనారాయణులే నడయాడుతున్నారా భూమి మీద అన్నట్లుగా అంతగా కనిపిస్తారు అన్నమాట. మాతా పితాక్கள் సన్నిధి మాయవர்கள் శ్రీమానుగళు ఉదారరు మాయిరిక్క. ఇక్కడ మళ్ళీ ఆ పద ప్రయోగాలలో తిరుగు అని 2 సార్లు వచ్చింది. ఇందాక అమ్మతో కూడిన వాడు అని అర్థం చెప్పారు. ఇప్పుడేమో కేవలము అమ్మ అనేటువంటి అర్థమే కాదండి ఇక్కడ మనం తీసుకోవలసినది. ఇక్కడ తిరు అనడానికి ఇంకొక అర్థం ఏం చెప్పాలి అంటే చాలా శ్రీమంతమైనటువంటి అనేటువంటి, అంటే మళ్ళీ దాన్ని ద్వయమంత్రంతో వ్యాఖ్యానంలో సమన్వయించి అది శ్రీమతే నారాయణాయ నమః అని కైంకర్య ప్రార్థన చేస్తున్నారే గాని శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే 2 చోట్ల శ్రీమత్ చరణం వాడారు. శ్రీమన్నారాయణ చరణం అక్కడ శ్రీమత్ ఒకటి ఉంది, శ్రీమతే నారాయణాయ నమః ఇక్కడ శ్రీమత్ పదం ఒకటి ఉంది. ఒకటి కైంకర్య దృష్టితో కూడినది, ఒకటి అమ్మతో కూడిన నారాయణత్వము. అలా రెండిటికి 2 పదాలు వేరుగా అర్థం చెప్పుకోవాలి అనేటువంటిది. శ్రీమాన్గళు మా ఉదారరు మా ఇరిక్క, అమ్ముంది కాబట్టి ఔదార్యం ఎక్కువ. ఆవిడ ఇలా చూసేటప్పటికి గుండెలమే ఉంటుంది కదండి. ఇమే తత్ నిర్దోషక్క జగతి ఇది తవం ఉచితై ఉపాయై విస్మర్ ఏంటంటున్నారు అని రక్షించనంటారండి. ఏంటి బాబాయ్ కిందకు చూడడానికే భయం, ఈవిడ ఎక్కడ నన్ను ఏమనేసేస్తుందో అని చెప్పి సరే రక్షిస్తా అని అంటాడని. అలాగా ప్రజై పసిద్దరికొక్కిడవత్తో. ఏం ప్రశ్న అండి. తల్లిదండ్రులు బాగా సంపద కలిగినటువంటి వారై ఉండి, ఉదారులై ఉండి, వాళ్ళ సంతానానికి తిండి లేని స్థితి ఎక్కడైనా ఉంటుందా లోకంలో? తిండి పెట్టలేని వారు కాదు, పెట్టే గుణం లేని వారు కాదు. అలాంటి తల్లిదండ్రులకున్న సంతానానికి తిండి లేకుండా ఉంటుందా? నన్ను ఎందుకు ఇలా పరీక్ష చేస్తావు? నువ్వు పెట్టగలవు, నాకు కనిపించగలవు, నన్ను అనుగ్రహించగలవు, అయినా నా దగ్గరికి రాకుండా నన్ను ఇలాగా కైంకర్యం చేయాలనే ఆకలితోటి ఎందుకయ్యా బాధ పెడతావు? అందుకని ఒక మాట అంటున్నారు, దర్యామ ఎవ్వడవు పోరు మెన్న, ఎంతకాలం ఇలా బతకాలయ్యా నేను, శరణం తంది అన్న సన్మంగళయ్యాయే. నీ చరణాలు ఇచ్చి ఈ జననాన్ని పోగొట్టు, నీ పాదాలు చూపించు, ముక్తిని కలిగించు. ఎలాగట? ఒక మంచి పోలిక, ములై కొడత్తు చికిత్సప్పారైపోలే. చంటి పిల్లలు ఉంటారండి, వాళ్ళకి ఏదైనా బాధ కలిగించేది చెయ్యాలి అంటే తల్లి ఏం చేస్తుంది? పాలిస్తూ ఆ చెవిలో ఏమన్నా దూరితే దాన్ని తీయడము, కాలులో ఏమన్నా గుచ్చుకుంటే దాన్ని, ఒకవైపు పాలిస్తూ భోగ్యతని చూపిస్తూ ఆ బాధను పోగొడుతుంది. అలా చెయ్యాలి. నన్నేం చేయమంటావు అంటే నీ పాదాలను నాకు చూపించు. ఆ తల్లి స్తన్యాన్ని పిల్లలు తాగి ఆనందించినట్లు నీ పాదాలను అనుభవిస్తూ నేను ఆనందంగా ఉన్న సమయంలో నా జన్మ అనే ముళ్ళుని నువ్వు తీసుకోడు. ఏమి అద్భుతమైనటువంటి పోలికలో చూడండి. మూలై కొడుతూ చికిత్సప్పారి పోలే మూర్ఖుడ తిరువడగడే కందు నీ పాదాలని ఇచ్చి పిన్నై జన్మ సంబంధత ఎరుక్క వేయడం, తర్వాత నా జన్మ సంబంధాన్ని పోగొట్టు.
పున్నారక్కయ్యన్ పునర్వినయ్యిరే కంగారు లేదు, అరుక్కపుగిరదు. ఫ్రీ అయినా అడగండి. అబ్బబ్బ, పుళ్ళు నిండినటువంటి అదే శరీరం అందుకనే మళ్ళీ గుర్తొచ్చి దీన్ని పదేగా అయింది ఆళ్వార్లు అడవాడు చెప్పినటువంటి మాట పెట్టేసా. అన్నమాట. తిరుమంగయ్య వారిని చెప్పినటువంటి మాట. రంగరాజస్తవంలో భట్టర్ వారు కూడా ఇలాంటి పాసురాలు ఎన్నో రాశారు అనుకోండి. కాబట్టి అది కడియలే ఈ అమ్మాయి కాటన్ శారీస్ కూడా పెట్టిందండి. ఎంగిరా ముందు చంటి పిల్లవాడికి పాలిస్తే ఆ పాగే పాలు తాగే ఉత్సాహంలో వాడు పడిపోతే అప్పుడు బాధ తీర్చొచ్చు. కొంచెం ముందు ముళ్ళు తీస్తాను రా, తర్వాత పాలిస్తానంటే ఏడుస్తాడు. మీ సెలక్షన్ బాగుంటది. అలా నీ జన్మను పోగొట్టాలి అని తర్వాత నాకు అది ముందు టైలర్ ఆ పాదాలను అయ్యవరాలు పెట్టింది కదా, అదే అర్థమైంది నాకు. ఏం చేయాలో అవన్నీ కూడా నువ్వు చేయవలసినది అని. అంటే ఇక్కడ ఈ ఎరి అనే దానికండి జ్యేష్ఠ నక్షత్రం మామూలుగా అగ్ని ఔజ్వల్యము అని ఒక నేను ఉంటానండి. జ్యేష్ఠ నక్షత్రం ఒకటి చెప్పారు. అంటే అంతదాకా వ్యాప్తి కలిగిన ఆకాశ మండలం వరకు వ్యాప్తి కలిగిన వ్యాప్తి అనే అర్థాన్ని ఒకదాన్ని చెప్పారు. ఔజ్వల్యము కాంతి అనేటువంటి దాన్ని ఒకటి చెప్పారు. అలాగా ఇన్ని విశేషాలతోటి చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని నంబిళ్ళయ్య గారు అనుగ్రహిస్తున్నారు. ఎన్ని పిలుపులో నాయన, ఆ పిలుపులో ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట. అలాంటిది ఎన్ని పలుకులలో ఎన్ని పిలుపులలో పిలుస్తుంటే రావేమిటయ్యా నువ్వు. హరియేరే ఎన్నం పొంసుడరే செங்கண் கருமுகிலே எரியே பவளக்குன்றே நாள் தோள் எந்தாய் புனதருளே பிரியாரிமை என்னை கொண்டாய் குழந்தை திருமாலே கரியே நின் சரணம் தந்து என் சன்மம் களையாயே தேவேசம் கோலநாதம் நகைத மனசம் பத்மநாபன்